డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. పిచ్చి పరాకాష్ఠకు చేరుతోంది కొంతమందికి. ఎందుకు ఈ యాంకర్ ఇంత సీరియస్గా అంటోంది అని ఆలోచిస్తున్నారా? ఎస్ అండి, ఆ విషయానికే వస్తున్నాను. బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చెప్పండి. రీసెంట్గా మోదీ గారు ఏమన్నారు? బంగారం కొనకండి, ఒక 1 ఇయర్ పోస్ట్పోన్ చేసుకోండి అన్నారా? ఇది మనందరికీ తెలుసా? బట్ ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళ సీజన్ నడుస్తోంది. అత్తామామలు అల్లుళ్ళకి ఏ మాత్రం గౌరవ మర్యాదలు తగ్గకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఎవరైనా బంగారం వెండితో పెట్టుకుంటారా? అసలు తట్టుకోగలమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ? అయితే మహారాష్ట్రకు చెందిన ఒక మామగారు ఏం చేశారు? ఎస్, మీ అందరికీ తెలుసు. ఆ మామగారు ఏకంగా అల్లుడు కోసం బంగారు బాటనైతే పర్వాలేదు కానీ కోల్హాపూర్ చెప్పులు కిలోన్నర వెండితో తయారు చేసి పెట్టాడంట. ఏం కాలం వచ్చిందండి! ఎవరైనా వెండి బంగారం కాళ్ళకు ధరిస్తారా? ఎక్కడైనా చూసామా ఈ వింత? అందుకేనండి పిచ్చి పరాకాష్ఠకు చేరిందని చెప్పాను. మరి అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలి ఇలాంటి వాళ్ళకి? అసలు వీళ్ళ మెంటల్ సైకాలజీ ఏమన్నా దెబ్బతింటోందా అనే ఒక డౌట్ వస్తోంది. ఇట్లాంటి వాళ్ళకి మరి ఎలాంటి సజెషన్ ఇస్తారు అని తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయ సింఘం గారు. మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. విజయ సింఘం గారు, ఏంటండి అసలు గోల్డ్ వెండి కొనాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆలోచిస్తోంది. ఇక్కడ అల్లుడికి గౌరవ మర్యాదలు తగ్గకూడదని అసలు దీన్ని పిచ్చి అనుకోవాలా? కాళ్ళకి ఎవరైనా వెండి చెప్పులు ధరిస్తారండి? సో ఇది ఆశకు హద్దు లేదు అంటారు చూసారా? డబ్బులు ఎక్కువైపోయాక ఈ ఆశకి ఎక్కడ కూడా హద్దు ఉండట్లా. అంటే ఇది కాదు అది కాదు అనే ఆలోచన కాదు, ఒక పరిమితి అనేది ఉండట్లా. ఇది ఇంకా మీరు తెలుసు, అంతకుముందు ఉన్నటువంటి న్యూస్లో ఒక కమోడ్ కూడా బంగారంతో చేయించారని విన్నాం మనం. సో డబ్బులు ఎక్కువైపోయినాయి, మైనింగ్ డబ్బులు వచ్చి రిసోర్సెస్ ఎక్కువైపోయినాయి. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకు అతలు పెట్టేస్తే, సో ఇది ఎక్కువైపోతుంది, ఓవర్ ఫ్లడ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక మీరు అన్నటువంటి ఒక పిచ్చి పరాకాష్ట అనే దానికి చక్కటి ఉదాహరణ ఇది. సో ఇక్కడ మనము ఈ యుద్ధాలు జరుగుతున్నాయి, మనకి తిండికి గ్యాస్కే మనం కొట్టుకుంటున్నాం, పెట్రోల్కి కొట్టుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు మనం వనరుల్ని జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తున్న క్రమంలో వీళ్ళు అది చేయకపోయింది గాక అన్నీ ఎక్కువైపోయినాయి. వీళ్ళకి ఎక్కువైపోయినప్పుడు మనం ఈ చేసే క్రమంలో మనకి సొసైటీలో ఏం జరుగుతుంది అంటే, సోషల్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే సామాజిక అసమతుల్యతకి కారణం ఇది కాదా? ఎస్, ఇది అందరూ ఆలోచించాలి వ్యూస్. నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను, సామాజిక అసమతుల్యతకి ఇది కారణం కాదా? ఎవరైతే తన దగ్గర ఎక్కువ ఉన్నాయి, డబ్బులు కానీ ఇవి కానీ అవన్నీ ఉన్నప్పుడు నీకు కావాల్సినంత అనేది నువ్వు ఉపయోగించుకో, ఆస్తిగా పెట్టుకో, ఏదైనా చేసుకో. నువ్వు తర్వాత ఎలా వాడుకుంటావు అనేది పబ్లిక్గా నువ్వు చూపిస్తున్నావు కదా, పోర్ట్రే చేస్తున్నావు. నేను వెండి చెప్పులు వేసుకున్నాను, నేను బంగారపు కమోడ్ చేసుకున్నాను అని నువ్వు పోర్ట్రే చేస్తున్నప్పుడు సామాజికంగా నువ్వేం చేస్తున్నావు? నువ్వు పేదవాడుగానే ఉండిపోతావు. నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్టు నాకు ఎలా అనిపిస్తే అలా బతికేస్తాను. అది గోల్డా వెండా వజ్రమా అది నేను ముక్కుకు పెట్టుకుంటానా మూతికి పెట్టుకుంటానా నా ఇష్టము అని చెప్పి ముక్కు మూతి పర్వాలేదండి, అదే అలా నేను పెట్టరేగిపోతాను అనే క్రమంలో సామాన్యుడు ఎలా బిహేవ్ చేస్తాడంటే, అందుకే మనకి ఈ వైలెన్స్ అనేది పెరిగిపోతుంది. నీ దగ్గర బాగుందా అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు, రేపు పొద్దున్నే ఇంట్లో చోరీ చేస్తా. ఇలాగ ఎందుకు వైలెన్స్ వస్తుంది అంటే, సామాజిక అసమతుల్యతలు అనేవి చాప కింద నీరులాగా పారుతున్నాయి. అవి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. నీకు ఉంది అంటే మీరు అన్నట్టు మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, దాన్ని మీరు కనిపించకుండా చేయొచ్చు. కనిపించే విధంగా అన్నీ ఉన్నాయి. ఈ జ్యువెలరీగా పెట్టుకోండి, మీరు పట్టీలు వేసుకోండి, లేకపోతే బాగా పెద్ద పట్టీలు వేసుకోండి, అవునా, వెండి కంచాలు కొనుక్కోండి. కిలోన్నర వెండితో ఏకంగా కోల్హాపూర్ చెప్పులు కొనుక్కుంటే ఏంటి మీరు చూపించాలనుకుంటున్నటువంటి మీ సైకలాజికల్ స్టేట్ ఏంటి అంటే, నేను ఏదైనా చేయగలను, నేను క్రియేట్ చేయగలను అనేటువంటి వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఎవరు వేసుకోలేదు, నేను ఫస్ట్ కాబట్టి నేను హైలైట్ అయిపోతాను, నేను చాలా ప్రెస్టీజియస్గా తయారవుతాను అని అనుకుంటున్నారు. కానీ ఇది ఇక్కడ విషయం ఏంటంటే, సింప్లిసిటీ అనేది మనుషులు మర్చిపోతున్నారు. కాలక్రమేణా వెళ్ళే క్రమంలో ఒక సరళ జీవన విధానంలో మనం ఎలా ఉండాలి? ఒక వ్యక్తి మనకి ఏం అవసరం లేదు, ఏది ఎలా వాడాలి, ఏది ఎలా వాడకూడదు అనేటువంటి కనీస విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు అనే దానికి ఇది ప్రతీకగా మారుతుంది. ఎవరు అడిగారు మీకు? అల్లుడు అడిగాడా చెప్పులు? అడిగినా చంపకేసి వాడు కొట్టచ్చు.
ఏంటది నువ్వు నీ విపరీతమైన ఈ బుద్ధి ఏంది అని కూడా మాట్లాడచ్చు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారా అనిపిస్తది. ఎంతసేపు అంటే అందరినీ తప్పు పట్టట్లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ అనంగానే మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ కింద పెట్టొద్దు. కాకపోతే ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే గనక ఖచ్చితంగా వీళ్ళ దృష్టికి వస్తుంది కదా. ఈయన దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అలా చేయించాడు అనేది నాకు డౌట్ రేజ్ అయింది. లేదా సామాజికంగా కంట్రిబ్యూట్ చేయొచ్చు. మీ దగ్గర నిజంగా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కడెక్కడ తిండి లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సమ్మర్లో నీళ్లు లేక బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళకి మీరు చిన్న చిన్న డొనేషన్స్ చేయండి. మీకు అంత ఓవర్ఫ్లో అయిపోతే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోతే చాలా మార్గాలు ఉన్నాయి. లేదు సోషల్గా ఇవ్వదలుచుకోలేదు, మీరు దాచుకోండి, కూడగట్టుకోండి, దానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీకు పెరుగుతాయి, అనుభవించండి. ఏం నేర్పాలని ఇలాగ చెప్పులు మేము గోల్డ్తో చేసుకుంటాం, వెండితో చేసుకుంటాము అంటే మీరు సామాజికంగా మీరు పోర్ట్రే అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఒక చెడు విలువని మీరు సమాజానికి ఆపాదించాలని కోరుకుంటున్నారు? నిజంగా వీళ్ళ మెంటల్ యాజ్ ఏ సైకాలజిస్ట్ గా మీరు చెప్పండి. చాలా మంది పేషెంట్ ని ట్రీట్ చేస్తూ ఉంటారు, రకరకాల మెంటాలిటీతో ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఈయన విషయానికి వచ్చేసరికి ఏమైనా మెంటలీ డిస్టర్బ్డా, లేకపోతే తను హీఈస్ సంథింగ్ గ్రేట్ అని షో ఆఫ్ ఇచ్చుకోవడానికా, లేదంటే వైరల్ అవ్వడానికి చేస్తుంటాడా? ఏ కోణంలో చూస్తారు? నేనైతే అనుకుంటాను ఏదో వైరల్ అవ్వడానికి అండ్ నా దగ్గర డబ్బు ఉంది షో ఆఫ్ ఇచ్చుకోవడానికే చేశాడు అనిపిస్తోంది. మీకు ఎట్లా అనిపిస్తోంది? మేము చూస్తే హ్యూమన్ నీడ్స్ బేస్డ్గా మనం ఆలోచిస్తాం ఎప్పుడు కూడా. అసలు ఏది నీడ్ తినటానికి తాగడానికి లేనప్పుడు వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే కూడు గుడ్డ నీడ అని ఆలోచిస్తాడు. తిండి కావాలి, షెల్టర్ కావాలి, బట్టలు కావాలి. అది దాటినప్పుడు మిగతాయి కావాలి, కెరీరు, పార్ట్నరు, ఇంక ఇవన్నీ ఆలోచిస్తాడు. అవన్నీ కూడా అన్నీ బాగున్నప్పుడు ఓవర్ అయిపోతే అతి సర్వత్రా వర్జేత్ అంటారు. అందుకే అతి అయిపోయినప్పుడు ఏంటంటే ఏదైతే నీడ్స్ ఎక్కువ అయిపోయినాయో అది కూడా ఒక రోగమే. అన్నీ కూడా ఓవర్గా ఉన్నాయి అంటే మనీ ఉంది, డబ్బు అతిగా ఉంది అంటే అది తన పతనానికే, అది ఒక రోగంగా పరిణమిస్తుంది. కానీ ఆడవాళ్ళలో కూడా మనందరము లక్ష్మీదేవిని ఎంత పూజిస్తామో ఆరాధిస్తామో తెలుసు. అది లేక కుటుంబాలు విలువెల్లాడుతున్న పరిస్థితి తెలుసు. కొంతమంది డబ్బున్న ఆడవాళ్ళ గురించి చెప్తున్నానండి, తప్పుగా అనుకోకూడదు. వాళ్ళు కాళ్ళకి బంగారు పట్టీలు ధరిస్తారండి. నిజంగా ఇది ఎంతవరకు? అండ్ మెట్టలు కూడా కొంతమందిలో చూస్తాను. కొంతమంది ఎందుకు ఇలా చేస్తారు? ఆడవాళ్ళంటే సరే అందం కోసం ఏదో సంథింగ్ షో ఆఫ్ చేస్తున్నారని అనుకున్నాం అనుకోండి. చెప్పులు పీక్స్ కదండి, కాలి కింద ఉండే కాలి కింద వెండి అనేటువంటి వాల్యూ ఇచ్చావంటే ఎందుకు అట్లాగా? వెండి కంచంలో అన్నం తింటాం కదా, నువ్వు చెప్పులు వేసుకొని తిరగాల్సిన అవసరం అంత కావాలంటే గోల్డ్ వెండి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, కాయిన్స్. అవును, మ్యారేజ్ కి వచ్చిన గెస్ట్ ల అందరికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా. నువ్వు అలాగా ఎందుకు ఇలా ఆలోచిస్తారు అనేది, ఏదైతే అవసరానికి మించి ఉందో అదే వాళ్ళ రోగానికి కారణమవుతుంది. అత్యాశ, ఆ విధమైనటువంటి సైకలాజికల్ స్టేట్ అనేది మారిపోతుంది వాళ్ళు. అదొక విధంగా మీకు తెలుసు కదా, బంగారం కొనే కొద్దీ సినిమాల్లో చూపిస్తుంటారు, వాళ్ళ సైకిక్ వైబ్స్ చూపిస్తారు, అని చూపిస్తూ ఉంటారు, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని. అలాగా ఆ వైబ్స్ మారిపోతాయి, సైక్గా తయారైపోతారు. ఎక్కువైపోయినాయి అనుకోండి, ఇంకా కావాలి, దాన్ని మిస్యూజ్ చేయాలని చూస్తారు. దిస్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ మిస్యూజ్ ఓన్లీ, రైట్? కాదు విజయసింగం గారు, ఇక్కడ ఒకటి నోట్ చేశారా? నేనైతే నోట్ చేశాను. ఒక చిన్న నెక్లెస్ కొనాలంటే డబ్బులు లేక రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంకొక వైపు దేశ ప్రధాని స్వయంగా కొనొద్దు అనేసరికి ఇంకా అసలే డబ్బులు లేవు, ఇంకా ప్రధాని చెప్పాక కొనడం ఏంటి అని మాలాంటి వాళ్ళు కామ్గా ఉంటుంటే శుభకార్యాలకు కూడా కొనొద్దన్న స్టేట్మెంట్ ఇచ్చాడండి. అంటే మన ఆర్థిక పరిస్థితి ఏ సిచ్యువేషన్స్ లో ఉందో మనం ఒక బాధ్యత గల పౌరులుగా ఆలోచించాల్సిన సమయం ఎంతైనా వచ్చింది. ఇలాంటి తరుణంలో అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అనేది నాకు ఇక్కడ పెద్ద డౌట్. సామాజిక బాధ్యత కానీ సామాజిక విషయమైనటువంటి అవేర్నెస్ లేని వాళ్ళు ఇలాగా మేమున్నాం, మాకుంది, మేము చూపించుకుంటాం అంతే. వాళ్ళు దే వోంట్ కనెక్ట్ సోషల్లీ, ఇండివిజువల్లీ ఓన్లీ దే ఇంపోజ్ దేర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళ దగ్గర ఏముంది, మేము ఇలా పోర్ట్రే చేసుకుంటాం, మేము గొప్ప. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం సోషల్ కనెక్ట్ అయ్యారో వాళ్ళకి అర్థమవుతుంది చేసేది తప్పు, ఇలా కాదు, ఇంకో విధంగా మనం దీన్ని చూపించుకుందాము అనేది. ఇప్పుడు పెళ్ళిళ్ళే ఉన్నాయి, పెళ్ళిళ్ళనే ఏదో రకంగా చేసేస్తున్నారు, రకరకాలుగా లక్షలు పెట్టి దాన్ని ధారపోస్తున్నారు. సరే పెళ్ళి అని ఇంక వదిలేస్తున్నాం మనం. అక్కడ కూడా మనం చూస్తే చాలా వరకు నష్టం అనేది చూస్తూ ఉన్నాం మనం. ఎంత అంటే ఒక్క రోజులో ఎంత కుమ్మరిస్తున్నారంటే అక్కడ అవసరాన్ని మించి కూడా. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఇంకా ఈ కేసులో చూసేటప్పటికి
ఇది హద్దులు దాటి పోతుంది. ఇక్కడి నుంచి వెళ్తే ఇంకేం కొత్త కొత్త వినాల్సి వస్తుందో యా అనిపిస్తుంది. ఈ లక్షల్లో చీరలు కొంటారు, అది ఒక ఎత్తు అయితే ఆ చీర 1-2 సార్లు కడతారు, మళ్ళీ యూజ్ ఉండదు. Definitely. ఇంకా ఒళ్ళంతా బంగారం పెట్టుకుంటారు కొంతమంది, అసలు ఏ రోజు చూడనట్టు. అప్పుడే అంటే వీళ్ళు చూపించదలుచుకున్నారు, ఎస్ మేము ఇంతకుముందు మీరు అన్నారు కదా, మేము సంథింగ్ స్పెషల్ ఈ సొసైటీలో, మేమే రిచెస్ట్ పర్సన్స్ అని కూడా కావచ్చు. ఎస్ మెయిన్లీ అదే పోర్ట్రే చేసుకుందాం. నేను ఇది, నాకు ఇది, మేమే ఇలా చేస్తున్నాం, మేము చాలా గొప్ప అనేది. అది కూడా ఒక కైండ్ ఆఫ్ సైకిక్ వైబ్ అనుకోండి మీరు. కనీసం మా అమ్మగారు అంటే ఏదో అల్లుడికి గౌరవ మర్యాదలు తగ్గొద్దు అని ఈ ఆలోచన చేసినప్పుడు తన వైఫ్ కూతురు ఎవరైనా దీని మీద రియాక్ట్ అవ్వాలి కదా. లేకపోతే ఒక హెలికాప్టర్ కూడా కనిపించచ్చు కదా, ఒకవేళ డబ్బులు ఎక్కువైపోతే. అవునా కదా? ఒక అంతేలేండి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతోంది, ఉన్నవాడి దగ్గరే ఉంది డబ్బు, లేని వాళ్ళ దగ్గర ఏమీ లేదు పాపం. న్యూస్ లోకి రావాలని చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొక పాయింట్ ఉమ్. ఇప్పుడు ఇంకొకటి కూడా కొనిపించవచ్చు. పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి మన దగ్గర, ఎన్నో లక్షల్లో పెట్టేవి. మేము న్యూస్లోకి రావాలి, మేము వైరల్ అయిపోవాలి, మేము డిఫరెంట్గా కనిపించాలి అనేటువంటి పాయింట్ కూడా జనాల్లో ఉంటుందండి. సో ఏదో అంటారు చూడండి, కలియుగంలో ఉన్నాము అంటే ఇలాంటివన్నీ చేష్టలు చూస్తుంటే నాకైతే అదే అనిపిస్తుంది పర్సనల్ గా. సో వ్యూయర్స్, ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, మీకేం అనిపించిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. సో ఒక సైకాలజిస్ట్ గా విజయ సింగం గారు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా ఎప్పుడూ కూడా మన దగ్గర ఉంది మేమే అనుకున్న మెంటాలిటీతో ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి, ఇలాంటి వికృత చేష్టలే కనిపిస్తాయి. సో మీరు ఆలోచించండి, బంగారం వెండి లేక బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కాళ్ళకు ధరించవచ్చా? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ మరో క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటా. సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.